ఒక ఈవెంట్ క్వాలిఫై అవ్వడం చాలా ఈజీ తమ్ముడు. స్మార్ట్ వర్క్ చేయడం తెలుసుకోండి. హార్డ్ వర్క్ ఈ రోజుల్లో పనికి రాదు. చాలా ఈజీగా 5 కిలోమీటర్లు కావచ్చు, 1600 అవ్వచ్చు, ఈజీగా క్వాలిఫై అవ్వచ్చు. బట్ ఎలా చేయాలో తెలియాలి. నా గురించి పూర్తిగా తెలియాలంటే నా ప్రీవియస్ వీడియో చూడండి. అప్పుడు మాత్రమే నేను ఎవరు, నేనేంటి, నా కథ ఏంది మీకు తెలుస్తుంది. అంతేగాని జస్ట్ 1 వీడియోతో నేను జడ్జ్ చేయాలి. రేస్ చేసేవాడికి కాళ్ళే కాదు ఇంపార్టెంట్, చేతులు చాలా అంటే చాలా. ఎస్ఎస్సి జీడి ఈవెంట్ దేవుడికి ఎరుకయ్యా, ఇంజురీ అవ్వద్దు. ఇప్పుడు ఓకే, ఒక 45 సంవత్సరాల వయసు వచ్చాక ఆ ఇంజురీ బయటేసినప్పుడు అబ్బో ఆ బాధ. ఎస్ఎస్సి జీడి 5 కిలోమీటర్స్ కోసం ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారి కోసమే ఈ వీడియో. చాలా మంది స్టూడెంట్స్ కొత్తగా ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా ఈ జాయింట్స్ అనేది పట్టేస్తూ ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళ కోసమే తమ్ముడు ఈ స్పెషల్ వీడియో. ఏ వ్యక్తి అయితే కొత్తగా ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తారో వాళ్ళు ఈ విధమైన మొబిలిటీ ఎక్సర్సైజ్ చేయడం వలన జాయింట్స్ అనేది పట్టేయవు. ప్రతి ఒక్క జాయింట్ ఫ్రీగా మూవ్ అవ్వాలంటే ఇటువంటి ఎక్సర్సైజ్ అనేది డైలీ చేయాలి, లేదా కనీసం వీక్లీ ట్వైస్. అలా చేసినట్లయితే మీరు ఎటువంటి ఇంజురీ అవ్వకుండా మీ యొక్క రేస్లో విజయాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. మీకు ఏదైనా డౌట్ ఉంటే నా ఇన్స్టాగ్రామ్కి మెసేజ్ చేయండి. నేను మీ ట్రాక్ అండ్ ఫీల్డ్ ట్రైనర్ వేణు. ఎన్నో రాష్ట్ర స్థాయి పరుగు పందాలలో బంగారు పథకాలతో పాటుగా ఎంతోమంది డిఫెన్స్ కోసం ప్రిపేర్ అయ్యే పిల్లలకి ఫిజికల్ ట్రైనింగ్ ఇచ్చి వారు కళ్ళ కన్నా జాబ్ని సొంతం చేసినందుకు గర్వంగా ఉంది. నేను మీ అందరి కోసం వీడియో చేస్తున్నా. ఎవరైతే మీ ఫ్రెండ్స్ జాయింట్స్ పట్టేసి ఇబ్బంది పడుతున్నారో వారికి ఈ వీడియో షేర్ చేయండి. ఫస్ట్ ఎక్సర్సైజ్ చేయడం వలన హిప్ జాయింట్లో మొబిలిటీ డెవలప్ అవుతుంది. సైనోమెమ్బ్రేన్ ఫ్లూయిడ్ అంటారు కదా, అవన్నీ కూడా డెవలప్ అవుతాయి. స్టార్ట్ చేయ బాయ్. ఈ విధంగా చేయడం వలన హిప్ జాయింట్లో ఫ్లెక్సిబిలిటీ డెవలప్ అవుతుంది. దాంతో పాటుగా మొబిలిటీ కూడా. ఎలా అంటే యాంగిల్ ఆఫ్ మొబిలిటీ ఇంకొంచెం ఇంప్రూవ్ అవుతుంది. సాధారణ కన్నా ఎక్కువ చేయగలరు మీరు. ఎప్పుడైనా సరే వీటి మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేయండి. కొత్త పిల్లలు కదా, సరి చేసుకుంటా ఉండాలి. ఎవరైనా మిస్టేక్ చేస్తూ ఉంటారు. ఇలా 2 సెట్స్ చేయాలి. 2 సెట్స్. సెకండ్ సెట్కి మీకు వీడియోలో లేట్ అవుతుంది కాబట్టి కట్ చేస్తాం. మనం ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు ప్రతి ఒక్క పిల్లోని కూడా గమనించుకోవాలి. ఎవడు మిస్టేక్ చేస్తున్నాడా, ఎవడు బాగా చేస్తున్నాడా, ఏంటి కథ గమనించుకోకపోతే ఇంజురీ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది మనకి. ఈ ఎక్సర్సైజ్ వలన మనకి ఈ యొక్క బ్యాక్ బోన్ అనేది ఇలా కానీ ఫ్రీగా మూవ్ అవడానికి, హిప్లోను మొత్తం జాయింట్స్ యొక్క ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. చూద్దాం రండి. గుడ్ గుడ్. మిస్టేక్ చేయొద్దు. పర్ఫెక్ట్ గా నుంచో. ముందు చూడు, లుక్ స్ట్రైట్ గా చూడు. వీళ్ళందరూ రకరకాలైన ప్రాంతాల నుంచి రీసెంట్ గా వచ్చిన బ్యాచ్. ఇదంతా చాలా చక్కగా చేస్తున్నారు. అందరూ కూడా 100కి 95 to 97% ఇక్కడ పాస్ అవుతారు. చూడాలి, ఒకరో ఇద్దరు మిస్టేక్స్ ఉంటాయి, వాళ్ళని మనం సరి చేసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది. కాబట్టి సెకండ్ సెట్ కూడా ఉంది. బట్ కానీ మన వీడియో రికార్డ్ చేయడంలో చిన్న ఎక్సైజ్ అనిపిస్తాయి. బట్ కానీ వీటి వల్ల జరిగే ప్రయోజనం చాలా అంటే చాలా ఎక్కువ ఉంటుంది. తెలియదు మనకి, వీటి యూజ్ తెలియక ఏదో మనం హడావిడి చేస్తూ ఉంటాం. ఎలా అంటే కొండలు ఇరిచేసేలాగా స్పీడ్గా పరిగెత్తడం, హడావిడి చేస్తాం. అవి అవసరంలా. నువ్వు జస్ట్ క్వాలిఫై అవ్వడానికి చిన్న ఎక్సర్సైజులు, కదలికలు చాలు. మనం అందరం ఏం చేస్తామంటే ఎక్కడ లేని ఎక్సర్సైజ్ అని మనం చేస్తుంటాం యూట్యూబ్లో చూసి. కాదు, బేసిక్ ఎక్సర్సైజ్ చేయండి ఫస్ట్, తర్వాత ఆటోమేటిక్గా మీ పర్ఫార్మెన్స్ డెవలప్. ఎక్సర్సైజ్ చాలా మంది చేసే ఎక్సర్సైజ్ అనేది రాంగ్. అలా ఎప్పుడు మనం చేయకూడదు. రైట్ ఏంటన్నా, ఇదిగో దగ్గర టచ్ చేశాక మీరు ఇలా టచ్ చేస్తారా, ఇలా లేచినప్పుడు వెనకాల చేతులు పెట్టాలి. పామ్ అనేది ఇలా పెట్టి చేస్తారు అందరూ. ఇది రాంగ్. బ్యాక్కి సపోర్ట్ రావాలి. చేతులు ఇలా పెడితే మీరు చేయండి ఒకసారి, మీకు తెలిసింది ఎంత సపోర్ట్ ఉంటుందో బాడీకి. చేయండి, ఒక్కసారి చేయండి. 1 చేతులు ఇలా పెట్టి చూసారా సపోర్ట్. ఓకే, నార్మల్గా చేయండి. నార్మల్గా అంటే ఇంకి ఇలా పెట్టి ఉంటాం కదా. ఇక్కడ అర్థమైందా? మనం ఇంతకాలం చేసిన మిస్టేక్. ఒక ఎక్సర్సైజ్ని
రైట్ చేయకపోయినా పర్లా, రాంగ్ మాత్రం చేయొద్దు. దానివల్ల మీ భవిష్యత్తు దెబ్బతింటుంది. మీరు ఎస్ఎస్సి జీడి ఈవెంట్ దేవుడికి ఎరుకయ్యా, ఇంజురీ అవ్వద్దు. ఇప్పుడు ఓకే, ఒక 45 సంవత్సరాల వయసు వచ్చాక ఆ ఇంజురీ బయటేసినప్పుడు అబ్బో ఆ బాధే వేరుంటుంది. ఏం చేయాలి అర్థం కాదు. రాంగ్ ఎక్సైజ్ దయచేసి చేయొద్దు. యాంగిల్ ఆఫ్ మోషన్ ఎలా ఉండాలి ఒక ఎక్సైజ్ చేసినప్పుడు అనేది తెలుసుకోండి. మీరే చూశారు, ఇలా పెట్టడం వల్ల బ్యాక్ దగ్గర ఏదో నొక్కుంటుంది. చేయి ఇలా పెట్టి ఎస్, ఓకేనా, మంచిగా చేయండి. చూడండి, ఈ ఎక్సైజ్ అనేది హడావిడిగా కాకుండా ప్రశాంతంగా చేసినట్లయితే మంచి రిజల్ట్ మీకు ఉంటుంది. రైట్ రాంగ్ తెలుసుకొని మాత్రం ఎక్సైజ్ చేయండి. ఏదో చేస్తున్నామంటే చేస్తున్నామన్నట్టు దయచేసి చేయకండి. ఒకసారి ఇంజురీ జరిగిందంటే చాలా రోజులు కూడా మీ ప్రాక్టీస్ అనేది దెబ్బతింటుంది. దయచేసి మిస్టేక్ మాత్రం చేయొద్దు. మీరు చాలామంది చేస్తుంటారు, ఇలాంటివి చేయకండి మీరు. ఈ మొబిలిటీ అంటే ఇవే కాదు, మొబిలిటీ కమ్ ఫ్లెక్సిబిలిటీ అంటాము. ఇలా చాలా రకాల ఎక్సర్సైజులు ఉంటాయి. ఓకేనా, పర్ఫెక్ట్గా చేయాలి. మీరు షెడ్యూల్ కేటాయించుకోండి. మీరు ఏం చేస్తున్నారు, ఏంది కథ అనేది ఒక ఆలోచించుకొని చేయండి. టైం ఎంత ఉంది, షెడ్యూల్ డిజైన్ చేసుకోండి. ఈ ఎక్సర్సైజ్ కనుక మనం చేసినట్లయితే షోల్డర్ స్ట్రెంగ్త్ అండ్ దాంతో పాటుగా మొబిలిటీ, ఫ్లెక్సిబిలిటీ అన్నీ డెవలప్ అవుతాయి. రేస్ చేసేవాడికి కాళ్ళే కాదు ఇంపార్టెంట్, చేతులు చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మీరు పర్ఫెక్ట్గా కనుక ఈ విధంగా చేసినట్లయితే సెట్కి 22 సెట్లు ఇంకంతే. ప్రతి ఎక్సర్సైజ్ కూడా 20 సెట్స్ చేయించాం, 4 టైప్స్ చేయించాం. మీరు చేయండి డే బై డే. ఏదో ఊరక గ్రౌండ్లో పరిగెడితే టైమింగ్ వస్తుందని కూడా మీ పిచ్చి అపోహ. ఎంత పరిగెట్టినా టైమింగ్లు రావు. ఇలాంటి కొన్ని ఎక్సర్సైజ్ మనం కేటాయించుకోవాలి. కొంత సెక్షన్ చేయాలి, ప్రాక్టీస్ ఫ్లెక్సిబిలిటీ చేయాలి, స్ట్రెంత్ చేయాలి, మొబిలిటీ చేయాలి. ఎన్ని ఉంటుందో. ఒక 5 కిలోమీటర్ల సుదీర్ఘ దూరాన్ని పరిగెత్తాలంటే, ఒక 5 కిలోమీటర్ల సుదీర్ఘ దూరాన్ని పరిగెట్టాలంటే ఎన్నో రకాల ఎక్సర్సైజ్ చేయాలి. ఏదో ఊరికే అవుతుందంటే మనం నువ్వు కష్టపడతా ఉండాలి. ఏదైనా పని చేస్తూ ఎప్పుడు కూడా యాక్టివ్గా ఉన్న పిల్లడు అయితే ఓకే, లేకుంటే కష్టమే. అయ్యా బాబు, ఎస్ఎస్సి జీడీ కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎట్టపడతారు చీవాకండి. ఇలా బేసిక్ ఎక్సర్సైజ్ తెలుసుకొని చేయండి. హడావిడిగా రోజంతా పరిగెడితే టైమింగ్ వచ్చింది అనుకుంటే ప్రతి ఒక్కడికి రావాలా. కొంచెం టెక్నికల్గా తెలుసుకోండి, స్మార్ట్ వర్క్ చేయండి. హార్డ్ వర్క్ పనికిరాదు ఈ రోజుల్లో. ఒక ఈవెంట్ క్వాలిఫై అవ్వడం చాలా ఈజీ తమ్ముడు. స్మార్ట్ వర్క్ చేయడం తెలుసుకోండి. హార్డ్ వర్క్ ఈ రోజుల్లో పనికిరాదు. చాలా ఈజీగా 5 కిలోమీటర్లు కావచ్చు, 1600 అవ్వచ్చు, ఈజీగా క్వాలిఫై అవ్వచ్చు. బట్ ఎలా చేయాలో తెలియాలి. ఓకేనా, మీకు ఏదైనా డౌట్ ఉంటే నా ఇన్స్టాగ్రామ్ మెసేజ్ చేయండి. అండ్ నా గురించి పూర్తిగా తెలియాలంటే నా ప్రీవియస్ వీడియో చూడండి. అప్పుడు మాత్రమే నేను ఎవరు, నేనేంటి, నా కథ ఏంది మీకు తెలుస్తుంది. అంతేగాని జస్ట్ 1 వీడియోతో నేను జడ్జ్ చేయొద్దు. మీకు ఏదైనా డౌట్ ఉంటే ఇన్స్టాగ్రామ్ మెసేజ్ చేయండి. ఎంఎస్ఆర్ స్పోర్ట్స్ ఆర్మీ. థ్యాంక్ యూ.